వెల్కమ్ టు ఎజీ మీడియా. నేను మీ శ్రీను. హిందీ సాంప్రదాయంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో ముఖ్యంగా అతి పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ మాసంలో భక్తితో చేసే పూజల వలన అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అయితే ఈ కార్తీక మాసం ఎందుకంత పవిత్రం అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శివాలయం పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, కార్తీక మాసం అంటే ఏంటి, ఎందుకంత పవిత్రత? కార్తీక మాసంలో ఏమంటే కార్తీక మాసం అనగా ఏంటంటే కార్తీక మాసం దీపానికి ప్రసిద్ధి అండి. అందుకే మన కార్తీక దీపం అంటూ ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా ప్రతి ఏడాది పెట్టినా దీపం పెట్టినా పెట్టకపోయినా కార్తీక మాసంలో ఖచ్చితంగా పెట్టి తీరుతారండి. ముఖ్యంగా కార్తీక మాసం గురించి మాటలకు వస్తే కార్తీక మాసం ఏమిటంటే శివకేశవుడికి ప్రీతికరం అండి. అంటే శివకేశవులు అనగా ఈ హరి నారాయణులు అంటే విష్ణుమూర్తికి ఎంత ప్రీతో శివుడికి కూడా అంతే ప్రీతి అండి. మిగతా మాసాలు అంటే ఏ మాసం చూసుకుంటే దీనికి ముందు మాసం ఆశ్వీజ మాసం అండి. ఆశ్వీజ మాసం అనగా అమ్మవారిని కేవలం అర్చిస్తారండి. దానికి ముందు భారద్వత మాసం అండి. భారద్వత మాసం కేవలం వినాయకుని అర్చిస్తారు. కానీ ఈ కార్తీక మాసం అనగా ప్రత్యేకత ఏంటంటే శివకేశవులు ఇద్దరిని అర్చిస్తూ ఉంటారు. ప్రతి మాసానికి కూడా విశేషం ఎలా ఉందో కార్తీక మాసం యొక్క విశేషత ఈ శివనారాయణ అర్చన చేయడం అండి. కనుక ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయంలో మా శివరాత్రి రోజు కేవలం మన శివుడికే మాత్రమే అర్చన ఎలా చేస్తారో, వైకుంఠ ముక్కోటేశ్వరాశులు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి అర్చన చేస్తారో, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే శివుడిని అర్చిస్తారండి. అటు విష్ణుమూర్తిని కూడా అర్చిస్తూ ఉంటారు. ప్రతి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక విశేషమేనండి. అంటే ఏకాదశి కావచ్చు, క్షీరాభ ద్వాదశి కావచ్చు, నాగల చవితి కావచ్చు, మాస శివరాత్రి కావచ్చు అండి. అలా ప్రతి కూడా ఇలా నైనిత్య తిథులు ఉన్నాయండి. ఈ నైనిత్య తిథుల్లో శివుడిని అలాగే నారాయణని కూడా అర్చన చేస్తారండి. అదే విశేషం అండి ఈ యొక్క కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసే పూజలు ఏంటండి? ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసేది ఏంటంటే వ్రతాలండి. కేదారేశ్వర నోములండి, అలాగే త్రినాథ వ్రతాలు, తర్వాత శివుడికి రుద్రాభిషేకాలు, అలాగే విష్ణుమూర్తికి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు కూడా ఈ యొక్క నెలలో చేస్తూ ఉంటారండి. విశేషంగా ఈ సత్యనాశ వ్రతాలు, అలాగే రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, లక్షపత్ర పూజలు ఇవన్నీ కూడా విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఏదైతే ఈ కార్తీక మాసం ఉందో, ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా భక్తులు కావచ్చు, ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అంటే పాటించాల్సిన నియమ నిబంధనలు ఉంటే ఏంటంటే కార్తీక మాసంలో నియమాలు అనగా సూర్యోదయానికి స్నానం అండి. అంటే ప్రాతకాల స్నానం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే మనం ఎంత తపస్సు చేసినా రాని ఫలితం ఈ యొక్క సూర్యోదయానికి ముందు స్నానం చేసినట్టు ఎడల ఆ యొక్క ఫలితం లభిస్తుందండి. ఈ కార్తీక మాసాల ముందు ఆచరించే వాళ్ళు యథావిధిగా స్నానాలు చేసి ప్రాతకాలం నిద్రలో స్నానాలను ఆచరించి స్వామివారికి తమ ఇష్టదైవాన్ని ఎలా అయితే కొలుచుకుంటారో అలా కొలుచుకోవాలండి. మాంసాహారం అది కూడా ఈ యొక్క నెలలంతా కూడా నిషేధం అండి. ఉల్లిపాయలు అది కూడా తినరాదు. ఈ యొక్క కార్తీక మాసం చేసే వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానాలు చేసి తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటే అదే అవుతుందండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇప్పుడు ఏదైతే కార్తీక మాసం ఉందో, కార్తీక మాసంలో చేసే భక్తితో చేసే ప్రతి పూజ వేల రెట్ల ఫలితాన్ని ఇస్తున్నట్లు మన పంతులు గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీను, ఎజీ మీడియా.